ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా పడడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపాలని ఏరువాక కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ ఫణికుమార్ సూచించారు. మంగళవారం పెదవేగి మండలంలోని రామసింగవరం గ్రామంలో పంటలపై ఎల్ నినో ప్రభావం ఏ విధంగా ఉందో రైతులకు వివరించారు. ఎల్ నినో ప్రభావంతో వరి నారుమళ్లు ఎండిపోతాయని, నారుమళ్లు కోలుకోవడానికి లీటర్ నీటికి 20 గ్రాముల యూరియా కలుపుకుని పిచికారీ చేయాలని ఆయన సూచించారు. రసాయనిక ఎరువుల శాతాన్ని 25% తగ్గించుకోవాలని, అలా భావించినట్లయితే జీవన ఎరువులను ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఎల్ నినో కారణంగా ప్రత్యామ్నాయ పంటలు మినుములు, పెసలు, కందులు వంటి పంటలు పండించాలని ఆయన అన్నారు. ఈ పంటలు వేసే ముందు విత్తనాలకు బంకమట్టి, బూడిద, తగిన శాతం నీరు కలిపిన విత్తన గుళికలను తయారు చేసుకోవాలని సూచించారు. ఇలా చేయడం వల్ల విత్తనాల మొలక శాతం పెరిగి పురుగు పడకుండా వర్షం పడే వరకు విత్తనాలకు ఎటువంటి నష్టం జరగదని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులందరూ రైతు ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించుకుని లాభసాటి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు. జీవన ఎరువులపై అవగాహన కల్పించుకుని లాభసాటి వ్యవసాయాన్ని చేయాలని ఈ సందర్భంగా రైతులకు సూచించారు. అనంతరం రైతులకు జీవన ఎరువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ ఐ సుధీర్ కుమార్, డాక్టర్ వి సుజాత, రైతు సేవా కేంద్ర సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఈ విషయం ఏంటంటే మనకి వాతావరణ పరిస్థితులు బాగలేదు, వర్షాలు అయితే రావట్లేదు. ఇదే నిదర్శనం, ఎవరు చెప్పవలసిన వర్షాధార పరిస్థితి బాగలేదు. సో ఏంటంటే మనం వర్షాధార పరిస్థితులు ఉన్నప్పుడు ఏది పీడిఎంఎస్ అంటే మన రాగులు కానీ, సజ్జలు కానీ, జొన్నలు కానీ, ఏది మనం ఒర్రికి కానీ వాటర్ ఎక్కువ తీసుకునే పంటలకు వెళ్ళకోకుండా ఈ తక్కువ కాల పరిమితి ఉన్నాయి పల్సెస్, అపరాలు ఎలా పండించుకోవాలి అనేది సైంటిస్టులు వచ్చారు మన దగ్గరికి. ప్రకృతి వ్యవసాయం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. పని గారు హెడ్, ఏఆర్ఎస్ విజయ్, సుజాత గారు ఏఆర్ఎస్ హెడ్ గారు వచ్చారు, సుధీర్ గారు పెద్దాపురం. వీళ్ళందరూ మనకి ఈ వర్షాధార పరిస్థితుల్లో మనం ఎలా వ్యవసాయం చేసుకోవాలి అనే దాని గురించి చెప్పడానికి వచ్చారు. ఒకసారి చూడండి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఫణికుమార్. నేను విజయరాయి ఏఆర్ఎస్ పరిశోధనా కేంద్రం అధిపతిగా ఇక్కడికి రావడం జరిగింది. మాకేంటంటే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ రోజు నుంచి ఎల్ నినో కోంబాట్ టీమ్ అని చెప్పేసి ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏఆర్ఎస్ నుంచి శాస్త్రవేత్తలు మరియు ఏలూరు ఏరువాక కేంద్ర శాస్త్రవేత్తలు మరియు ఏఆర్ఎస్ పెద్దాపురం నుంచి 2 శాస్త్రవేత్తలు వచ్చారు, డాక్టర్ సుజాత గారు, డాక్టర్ సుధీర్ కుమార్ గారు. మేమందరం ఏంటంటే ఎల్ నినో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా పంటను కాపాడుకోవాలి, ఏ విధంగా చేసుకుంటే మనకి దిగుబడులు లాస్ అవ్వకుండా మనం చేయొచ్చు అనే ఉద్దేశం చేత ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనం సీడ్ పెల్లటింగ్ అనేటువంటిది చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు వర్షాలు అనేటువంటివి బాగా లేవు కాబట్టి ఈ అప్లాండ్ మండల్స్ లో మిల్లెట్స్ గానీ, పల్సెస్ గానీ ప్రమోట్ చేస్తున్నాము. వరి భాగంలో వరి అనేటువంటిది మనం వేసుకోకుండా దాని బదులుగా ఆల్టర్నేటివ్ క్రాప్ గా మనం మిల్లెట్స్ ని, పల్సెస్ ని, రెడ్ గ్రామ్ కూడా మనం సైజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనం ఏంటంటే సీడ్ పెల్లెటింగ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఈ సీడ్ పెల్లెట్ లో ఈ రోజు ఇక్కడ డెమాన్స్ట్రేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ సీడ్ పెల్లెటింగ్ అనేటువంటిది ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఇప్పుడు వర్షాలు లేనప్పుడు మనం విత్తనం వేసుకున్నప్పుడు కూడా వర్షాలు లేవు కాబట్టి విత్తనం అనేటువంటిది మొలకెత్తకుండా ఉంటుంది. తర్వాత వర్షాలు పడ్డప్పుడు ఒక 10 రోజులు 15 రోజులు గ్యాప్ వచ్చినప్పటికీ కూడా మొలక శాతం ఎక్కడా కూడా తగ్గకుండా ఈ సీడ్ పెల్లెటింగ్ చేయడం వల్ల మనం ఆ మాయిస్చర్ తేమను అనేటువంటిది నిల్వ ఉంచుకుని సీడ్ మొలకెత్తడానికి ఉపయోగపడుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే మనం అలా భూమిలో వేసుకున్నప్పుడు పురుగులు కానీ లేకపోతే ఉడతలు కానీ ఎక్కువగా తినేయడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటివి ఏవి కూడా ఆశించకుండా, పురుగులు ఆశించకుండా మన విత్తనాన్ని రక్షించుకోవడానికి ఈ సీడ్ పెల్లెటింగ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది అన్నమాట. దీన్ని ఇక్కడ ఏంటంటే మనం ఈ రోజున మనం 3వ తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఎల్ నినో కోంబాట్ టీమ్ అనేటువంటిది. ఈ రోజు దీంట్లో భాగంగా మనం పెదవేగి మండలం రామసింగారంలో ఇది డెమాన్స్ట్రేషన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. మా గ్రామానికి సైంటిస్టులు విచ్చేసి వారు అంతర్గతంగా ఏ పంట వేస్తే బాగుంటుంది అని మాకు చాలా చక్కగా తెలియచేశారు. ఏంటంటే ఎల్ నినో ప్రభావం వలన మనకి ఎండలు ఎక్కువ అవటం వలన ఈ రైతులందరూ కూడా ఈ సకాలంలో వర్షాలు లేకపోవడం వలన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ పంట వేస్తే దిగుబడి వస్తుందన్నది అవగాహన లేక చాలా బాధపడుతున్నారు. అంతర్గతంగా ఏ పంట వేయాలి అని చక్కగా మాకు క్లాస్ లాగా డెమో ఇచ్చి మాకు విత్తన శుద్ధి ఎట్లా చేయాలి, జీవామృతం గాని, ఘనామృతం గాని ఎట్లా తయారు చేయాలని చెప్పేసి చక్కగా మాకు అవగాహన ఇచ్చారు. ఎల్ నినో ప్రభావం వల్ల
వర్షాలు పడకపోవడం వల్ల రైతులకు కొంత ఇబ్బంది కలుగుతుంది. ఏ పంట వేయాలో ఏంటి అనేది తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. దాని గురించి ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి శాస్త్రవేత్తలు రైతులకి ఏ పంట వేస్తే ఎలా ఉంటుందని చెప్పి దాని మీద మా అందరికీ రైతులలో అవగాహన కల్పించడం కొరకు వచ్చి అందరికీ ప్రతి ఒక్క రైతులకి ఏ పంట వేస్తే ఎలా ఉంటది ఈ వర్ష ప్రభావం వల్ల ఇక్కడ అధికారులు అందరికీ తెలియజేశారు. దానికి మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.